ఉండవల్లివన్నీ వక్రభాష్యాలే, సీమాంధ్ర నేతలే టార్గెట్ అన్న హరీష్. టీజేఏసీ జనచైతన్య యాత్ర ప్రారంభం, కాలయాపన సహించబోమన్న కోదండరాం. సాయి ఖజానాలో కోట్ల నగదు మాయం, ట్రస్టీలే కాజేశారన్న ఆర్టీఐ కార్యకర్త. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉటంకిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వక్రభాష్యాలు చెప్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నాణ్యానికి ఒకవైపు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఆయన. తమ టార్గెట్ సీమాంధ్ర ప్రజలు కాదని, గుప్పెడు సీమాంధ్ర నేతలని చెప్పారు హరీష్. ఉండవల్లి తన తెలివితేటల్ని ఇరు ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని హరీష్ సూచించారు. ఆ రోజు మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయేటప్పుడు బొంబాయిలో మా పెట్టుబడులు ఉన్నాయి, బొంబాయి మాకే కావాలి, బొంబాయిని జాయింట్ క్యాపిటల్ చేయాలి, యూనియన్ టెరిటరీ చేయాలని చెప్పి గుజరాత్ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకో విషయం చెప్పినారు. బొంబాయిలో పెట్టుబడి పెట్టలేంత మాత్రాన ఎప్పటికైనా మీరు హక్కుదారులు కాలేరు, ఎప్పటికీ మీరు కిరాయిదారులే అనేటువంటి మాట చెప్పారు. బొంబాయి మహారాష్ట్రకే దక్కుతుందనేటువంటి మాట కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. మరి అది కూడా చెప్పండి ఉండవల్లి గారు, ఇవన్నీ ఎందుకో దాచిపెట్టారు అంటే ఈ ఉండవల్లి గారు చాలా తెలివితేటలు చూపిస్తారు. అయ్యా మీరు తెలివితేటలు రెండు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించండి. దోపిడీదారులు అన్నారు, దొంగలు అన్నారు, ఇంకోటి అన్నారు అంటుండ్రు. అయ్యా మేము సీమాంధ్ర ప్రజల్ని దోపిడీదారులు అనలే. ఇవాళ తెలంగాణకు అడ్డుకుంటున్నటువంటి ఓ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒక లగడపాటి, ఒక రాయపాటి, ఒక బొత్స, ఒక ఉండవల్లి లాంటి పెడుకడంత మంది పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణను అడ్డుకుంటున్నారో, దోచుకుంటున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకం, వాళ్ళనన్నమే తప్ప మేము ప్రజలను ఎప్పుడు కూడా అనలే. కానీ మీరు దాన్ని ప్రజలకు ఆపాదించి ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయ స్వార్థంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇలా మాది స్వార్థం కాదు. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రతి విషయాన్ని కూడా దాన్ని పక్కదో పట్టించి వక్రభాష్యాలని చెప్పి నాణానికి ఒకవైపు మాత్రమే చూపించి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నష్టానికి బాధ్యులు మేం కాదు మీరే అనేటువంటి మాట మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు విశాఖ అభివృద్ధి చెందలేదు, విజయవాడ అభివృద్ధి చెందలేదు, కర్నూలు అభివృద్ధి చెందలేదంటే దానికి కారణం ఈ పిడికెడు మంది పెట్టుబడిదారులు, ఈ పిడికెడు మంది రాజకీయ నాయకులు హైదరాబాద్ నగరంలో ఆస్తులను పెంచుకోవడానికి కోసమో హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించడానికి మీరు చేసిన కుట్రల వల్లనే ఇలా మీ ప్రాంతం నష్టపోయింది, మేము కూడా నష్టపోయినాం. సో ఇప్పటికైనా గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. విడిపోవడం ద్వారా ఇరు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుందాం, తెలుగు ప్రజల మధ్య ఐక్యతను కోరుకుందాం. కలిసి ఉండి కలహించుకున్న దానికంటే విడిపోయి ఐక్యంగా ఉండడానికి మీ యొక్క తెలివితేటల్ని ఉపయోగించండి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి హితవు పలుకుతా ఉన్నాం. ప్యాకేజీ అన్న పదం తేదీ ముగిసిన ఔషధం లాంటిదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్యాకేజీలతో ఉద్యమం ఆగదని, ప్రజలు ఒప్పుకోరని తేల్చి చెప్పారు ఆయన. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొన్ని సీట్లు తక్కువ రాగానే తెలంగాణ వాదం అయిపోయిందంటూ సీమాంధ్ర నేతలు ఢిల్లీకి నివేదికలు పంపుతున్నారని హరీష్ చెప్పారు. కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ లోకి కొందరు కార్యకర్తలు చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్. ఓట్ల గాడికి వచ్చినప్పుడు అందరూ తెలంగాణనే అంటున్నారు, కానీ ఢిల్లీకి నివేదికలు పంపినప్పుడు మాత్రం టీఆర్ఎస్ గెలవకపోతే తెలంగాణ వాదం లేదు అనేటువంటి ప్రచారాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికే లగడపాటి, కిరణ్ కుమార్ రెడ్డి, రాయపాటి మరి నివేదికలు పంపుతూనే ఉన్నారు. ఏకగ్రీవాల్లో మనం తక్కువ గెలిచినామని. నిజానికి టీఆర్ఎస్ పార్టీ 200 సీట్లు గెలిచింది ఏకగ్రీవంగా. ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రవాహాన్ని, ఈ డబ్బు పంపిణీని తిప్పికొట్టండి, తెలంగాణ వాదాన్ని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్యాకేజీతో కొంటా అంటాడు కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ఒక సీమాంధ్ర అహంకారం. అంటే మనం డబ్బులకు అమ్ముడు పోయే మనస్తత్వమా? ఈ ప్యాకేజీ అనే పదము ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటిది, అది తేదీ అయిపోయిన మందు లాంటిదే తప్ప ప్యాకేజీలతో తెలంగాణ ఉద్యమం ఆగదు, తెలంగాణ ప్రజలు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. ఇవాళ ఎన్ని మాట్లాడింది కిరణ్ కుమార్ రెడ్డి? ఓసారి ప్యాకేజీ అంటాడు, తెలంగాణ ఇస్తే నక్సలైట్లు వస్తాడంటారు, తెలంగాణ ఇస్తే ఇందిరమ్మ బాధపడుతుంది అంటాడు. అంటే ఎన్ని రకాల అడ్డం పెట్టాలనో అన్ని రకాల అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని తెలంగాణ సత్తా చాటాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
తెలంగాణ విషయంలో కాలయాపన చేస్తే సహించబోమని టీజేఏసీ హెచ్చరించింది. సాగనంపుతామంటూ జనచైతన్య యాత్రను ప్రారంభించింది. చైర్మన్ కోదండరాంతో సహా నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టేదాకా తెలంగాణపై ఎలాంటి ప్రకటనలను నమ్మలేమన్నారు జేఏసీ నాయకులు. బిల్లు పెట్టి 2014 లోపు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీజేఏసీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించుకుంది. కాలయాపన చేస్తూ ఇంకా నాంచాలనుకునే ధోరణిని కాంగ్రెస్ పార్టీ వదులుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా నాంచుతున్న కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తెలంగాణ నుంచి ఆ పార్టీనే సాగనంపుతామని హెచ్చరిస్తున్నారు. సాగతీస్తే సాగనంపుతాం అనే నినాదంతోనే జన చైతన్య యాత్ర ప్రారంభించింది టీజేఏసీ. తెలంగాణ జిల్లాలన్నింటా సదస్సులు, సభలు, సమీక్షలు నిర్వహిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కర్తవ్యంపై చర్చలు జరుపుతామని చెప్తున్నారు జేఏసీ నేతలు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉందంటున్న టీజేఏసీ నేతలు తెలంగాణ ప్రజల ఓపికను ఇంకా పరీక్షించవద్దని కాంగ్రెస్ ను కోరుతున్నారు. మా తెలంగాణను మాకివ్వండి, సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నట్టు ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయబోతున్నామని చెప్పారు. జనచైతన్య యాత్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతి పల్లెను కదిలిస్తామంటున్నారు టీజేఏసీ నేతలు. వీళ్ళు ఏ మాటలు చెప్పినా, ఏ ప్రకటనలు చెప్పినా, ఏం తీర్మానాలైనా పార్లమెంటులో తీర్మానం పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందనే దిశలో ఇట్లా సాగదీస్తూ పోతే 57 సంవత్సరాలు సాగదీసిండ్రు. ఇంకా సాగదీస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది కనుక సాగదీస్తే ఖచ్చితంగా సాగనంపుతాం. మరి మొన్న కోర్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆశలు లేపి తెలంగాణ పైన నిర్ణయం తీసుకుంటా ఉన్నటువంటి తరుణంలో మరొకసారి సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుంటామంటున్నారు. మరి ఇట్లా ఎన్ని మీటింగ్లు జరుగుతాయో మాకైతే తెలియదు. మరి ఏది ఏమైనా త్వరలోనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, లేకపోతే ఇదే విధంగా సాగదీస్తే సాగనంపుతామనే నినాదంతో జేఏసీ ముందుకెళ్తుంది. మొదటి విడతలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తామని తెలిపారు జేఏసీ నేతలు. హైదరాబాద్ మహాధర్నా తర్వాత మిగిలిన జిల్లాలో జనచైతన్య యాత్ర జరుగుతోంది.